వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మే 1, 2026 నాటి కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ని తెలుసుకుందాం. సైన్స్, టెక్నాలజీ మరియు రక్షణ. 1. ఇటీవల మెక్సికో సిటీలో వేగంగా భూమి కుంగిపోవడాన్ని గుర్తించిన నిసార్ ఉపగ్రహం ఏ రెండు దేశాల సంయుక్త మిషన్? ఏ. భారత్ మరియు రష్యా, బి. భారత్ మరియు అమెరికా, సి. భారత్ మరియు ఫ్రాన్స్, డి. భారత్ మరియు జపాన్. సమాధానం బి. భారత్ మరియు అమెరికా. నిసార్ అనేది ఇస్రో మరియు నాసా సంయుక్తంగా చేపట్టిన మిషన్. ఇది మెక్సికో సిటీలో నెలకు 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వేగంతో భూమి కుంగిపోతున్నట్లు గుర్తించింది. 2. ఇన్స్లెన్ డివెక్స్ 2026 అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం? ఏ. భారత్ మరియు శ్రీలంక, బి. భారత్ మరియు ఇండోనేషియా, సి. భారత్ మరియు మాల్దీవులు, డి. భారత్ మరియు థాయిలాండ్. సమాధానం ఏ. భారత్ మరియు శ్రీలంక. ఇది భారత్ మరియు శ్రీలంక నౌకాదళాల మధ్య కొలంబోలో జరిగిన డైవింగ్ మరియు నౌకాదళ వ్యాయామం. ఇందులో భారత్ నుండి ఐఎన్ఎస్ నిరీక్షక్ పాల్గొంది. 3. డిఆర్డీఓ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన ఎన్ఎస్ఎస్ఆర్ క్షిపణి ఏ విభాగానికి చెందినది? ఏ. యాంటీ ఎయిర్క్రాఫ్ట్, బి. యాంటీ షిప్ వార్ఫేర్, సి. యాంటీ ట్యాంక్, డి. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి. సమాధానం బి. యాంటీ షిప్ వార్ఫేర్. నేవల్ యాంటీ షిప్ మిసైల్ షార్ట్ రేంజ్ ఎన్ఎస్ఎస్ఆర్ను డిఆర్డీఓ అభివృద్ధి చేసి ఒడిషా తీరంలో విజయవంతంగా పరీక్షించింది. జాతీయ మరియు రాష్ట్రాంశాలు. 4. పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు ఉపాధిని పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పాలసీ 2026ను ఏ రాష్ట్రం ఆమోదించింది? ఏ. కర్ణాటక, బి. మహారాష్ట్ర, సి. తెలంగాణ, డి. గుజరాత్. సమాధానం బి. మహారాష్ట్ర. మహారాష్ట్ర కేబినెట్ ఏఐ పాలసీ 2026ను ఆమోదించింది. దీని ద్వారా రూ10,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని మరియు 2031 నాటికి 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5. సంవాద్ 2026 అనే జాతీయ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించబడింది? ఏ. గోవా, బి. కేరళ, సి. మహారాష్ట్ర, డి. ఢిల్లీ. సమాధానం ఏ. గోవా. జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ సదస్సు సంవాద్ 2026 గోవాలో నిర్వహించబడింది. 6. భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య సీ ప్లేన్ సేవలకు ఎక్కడ అనుమతి లభించింది? ఏ. అండమాన్ నికోబార్, బి. గోవా, సి. లక్షద్వీప్, డి. కేరళ. సమాధానం సి. లక్షద్వీప్. డీజీసీఏ లక్షద్వీప్లో మొట్టమొదటి వాణిజ్య సీ ప్లేన్ సేవలను నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. 7. ఇటీవల వార్తల్లో నిలిచిన ఈ శ్రమ్ సాథీ యాప్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఏ. మధ్యప్రదేశ్, బి. ఛత్తీస్గఢ్, సి. రాజస్థాన్, డి. హర్యానా. సమాధానం బి. ఛత్తీస్గఢ్. కార్మికులను సంక్షేమ పథకాలతో అనుసంధానించడానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఈ యాప్ను ప్రారంభించారు. అంతర్జాతీయ అంశాలు మరియు నివేదికలు. 8. అణుశక్తిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న ప్రపంచంలోని 33వ దేశంగా ఏ దేశం నిలిచింది? ఏ. నేపాల్, బి. శ్రీలంక, సి. బంగ్లాదేశ్, డి. పాకిస్తాన్. సమాధానం సి. బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లోని రూపూర్ అణు విద్యుత్ కేంద్రం ప్రారంభంతో ఆ దేశం అణుశక్తిని విద్యుత్తు కోసం వినియోగిస్తున్న 33వ దేశంగా అవతరించింది. 9. అల్ట్రా హై నెట్వర్త్ వ్యక్తులు అత్యంత సంపన్నుల జనాభా విషయంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో ఏ స్థానంలో ఉంది? ఏ. 1, బి. 3, సి. 5, డి. 6. సమాధానం డి. 6వ స్థానం. అల్ట్రా రిచ్ వ్యక్తుల జనాభాలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో ఉంది. ముఖ్యమైన దినోత్సవాలు. 10. విశ్వ పశువైద్య దినోత్సవం 2026 యొక్క ఇతివృత్తం ఏమిటి? ఏ. పశువుల ఆరోగ్యం మానవ ఆరోగ్యం, బి. పశువైద్యులు ఆహారం మరియు ఆహార సంరక్షకులు, సి. పర్యావరణ పరిరక్షణలు పశువుల పాత్ర, డి. జంతు సంక్షేమమే మా లక్ష్యం.
సమాధానం బి. పశువైద్యులు, ఆహారం మరియు ఆహార సంరక్షకులు. ఏప్రిల్ చివరి శనివారం, ఈ ఏడాది ఏప్రిల్ 25 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2026 థీమ్ వెటరినేరియన్స్ ఆర్ గార్డియన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ హెల్త్. మే 1, 2026 కరెంట్ అఫైర్స్ వన్ లైనర్స్ Q&A. మెక్సికో సిటీలో భూమి కుంగిపోవడాన్ని గుర్తించిన నిసార్ ఏ దేశాల సంయుక్త మిషన్? భారత్ మరియు అమెరికా, ఇస్రో మరియు నాసా. 10,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో AI పాలసీ 2026ను ఆమోదించిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. అణుశక్తి ద్వారా విద్యుత్తుత్పత్తి చేస్తున్న ప్రపంచంలోని 33వ దేశంగా ఏది నిలిచింది? బంగ్లాదేశ్. రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రం. INSLN డైవెక్స్ 2026 నౌకాదళ విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరిగింది? భారత్ మరియు శ్రీలంక. కొలంబోలో. DRDO ఇటీవల పరీక్షించిన NSMSR క్షిపణి ఏ రకానికి చెందినది? యాంటీషిప్ వార్ఫేర్. నేవల్ యాంటీషిప్ మిసైల్ షార్ట్ రేంజ్. విశ్వ పశువైద్య దినోత్సవం 2026 యొక్క ఇతివృత్తం ఏమిటి? వెటరినేరియన్స్ ఆర్ గార్డియన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ హెల్త్. జాతీయ సైబర్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ సంవాద్ 2026 ఎక్కడ నిర్వహించబడింది? గోవా. భారతదేశపు మొట్టమొదటి వాణిజ్య సీ ప్లేన్ సేవలకు ఏ ప్రాంతంలో అనుమతి లభించింది? లక్షద్వీప్. అత్యంత సంపన్నుల UNHW జనాభాలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఏ స్థానంలో ఉంది? 6వ స్థానం. కార్మికుల సంక్షేమం కోసం ఈ శ్రమ్ సాథీ యాప్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.